చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ యొక్క మాటల్లోంచి నాయన మాకు కావలసినటువంటి సారము, భావము, శక్తి దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. నీ ఆత్మ చేత సత్యము గ్రహించే శక్తి దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచి చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తులన్నిటినీ నేను దూరం చేయండి. నీ కొరకు నీకు మహిమ చెల్లించులాగున మేము నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రభువు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, విధేయత చూపువారు అంటే ఎవరు? విధేయత అనే పదాన్ని మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం, తర్వాత బయట కూడా వింటూ ఉన్నాం. ఒక మాట చదువుకొని ఈ విధేయత అనే దాని గురించి మనం నేర్చుకుందాం దైవ గ్రంథంలో నుంచి. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. నేను చదువుతున్నాను, చూడండి. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఇక్కడ విధేయులగుటకు అనే పదం ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది. విధేయులగుటకు ఏర్పరచబడిన వారికి, యాత్రికులకు శుభము, వారికి కృప సమాధానము విస్తరిల్లును అని దేవుడు వ్రాయించాడు ఇక్కడ. ఈ విధేయత అనే దాని గురించి మనం కానీ ఆలోచన చేస్తే, అసలు విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఒకసారి చెప్పగానే విన్న వెంటనే చేయడాన్ని విధేయత అంటారు. దేవుడు ఒక మాట మనతో చెప్పినప్పుడు, ఒక విషయం మనకు చెప్పినప్పుడు, చెప్పిన వెంటనే చేయడాన్ని, చేసేవారిని విధేయులు అంటారు. కొందరు చాలాసార్లు చెబితే గాని చేయరు, విన్న వెంటనే చేయరు, చెప్పిన వెంటనే చేయరు. రకాలు అన్నమాట, రకాలు ఉన్నారు. ఒకటి మొట్టమొదటి రకము, దేవుడు ఏ మాట అయితే చెబుతాడో చెప్పిన వెంటనే చేసేవాళ్ళు ఒక రకం. దేవుడు చెప్పిన వెంటనే చేయకుండా కాలయాపన చేస్తూ ఎప్పుడో ఆయన చెప్పింది చేయడం ఇంకొక రకం. ఇది రెండో రకం. ఇక మూడో రకం వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెయ్యకుండా, వినియు లెక్క చేయకుండా ఉండేవాళ్ళు మూడో రకం. విధేయులు అంటే దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని విన్న వెంటనే చేసేవారిని విధేయులు అంటారు.
మరి విన్న వెంటనే చెయ్యని వారిని అవిధేయులు అంటారు. విధేయులకు అవిధేయులకు వ్యత్యాసం, తేడా ఏంటంటే చెప్పిన వెంటనే చేసేవారిని విధేయులు అంటారు. చెప్పిన వెంటనే చెయ్యని వారిని అవిధేయులు అంటారు. మనల్ని దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే విధేయులుగా ఉండడానికంట. విధేయులుగా ఉండడానికంటే ఆయన మనతో ఏం చెప్పాడో ఆ చెప్పంగానే వెంటనే చేసేవారుగా ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. అది విధేయత అంటే. ఒక వ్యక్తిని చూపిస్తాను బైబిల్లో నుంచి. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. యేసు ప్రభువు మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అని ఉంది. చూసారా? యేసు ప్రభు అంట ఒక మార్గమున వెళుతూ ఉన్నారంట. యేసు ప్రభు ఒక మార్గమున వెళుతూ ఉంటుండగా ఒక దగ్గర ఒక వ్యక్తి కూర్చో ఉన్నాడు. పన్నులు కట్టించుకునే వ్యక్తి అన్నమాట. పన్నులు కట్టించుకునే వ్యక్తి, ఒక వ్యక్తి అక్కడ కూర్చో ఉన్నాడు. అతని పేరు లేవి. ఈ లేవి అనే అతను ఒక దగ్గర కూర్చో ఉన్నాడు అన్నమాట. అతని పని ఏంటి? ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం. ట్యాక్స్ కలెక్టర్ అనుకోండి, ఓకేనా? అతను అక్కడ కూర్చో ఉన్నాడు. కూర్చుండగా యేసు ప్రభు ఆ మార్గమున వెళ్తూ ఉన్నాడు. అంటే అతని కోసమే వెళ్తున్నాడు. ఆ మార్గమున ఎందుకు వెళ్ళాడు? అతని కోసమే వెళ్ళాడు. వేరే దారిలో వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు. కానీ ఆ మార్గమున ఎందుకు వెళ్ళాడు అంటే అతని కోసమే వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకము నుంచి భూలోకానికి యేసు ప్రభు వచ్చింది నీ కోసం, నా కోసమే. పరలోకము నుంచి యేసు ప్రభు భూమి మీదకి దీనుడుగా తగ్గించుకొని మానవుడుగా వచ్చింది. ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని, శరీరాన్ని ఇచ్చింది ఎవరి కోసమో కాదు, నీ కోసం, నా కోసమే. ఇలా మార్గమున వెళ్తూ ఉంటుండగా ఒక దగ్గర లేవి అనే అతను కూర్చో ఉన్నాడంట. కూర్చో ఉండగా యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి చాలాసేపు బోధించి, నా బోధ విన్నావు కదా, ఇప్పుడు నాతో రా అని చెప్పలేదు. ఇంతసేపు నేను చెప్పిన బోధంతా విన్నావు కదా, ఇప్పుడు నా వెనకాలే రా అని చెప్పి అనలేదు. మార్గమున వెళ్తూ ఉన్నాడు, లేవి అక్కడ కూర్చో ఉన్నాడు. ఆయన ఒకటే ఒక మాట అన్నాడు అంతే. ఆ లేవిని, కూర్చున్న వ్యక్తిని చూసి ఒకటే మాట అన్నాడు. ఏమని? నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా. ఇంకా రెండో మాట ఏం మాట్లాడలా. నీకు డబ్బులు ఇస్తాను, నిన్ను అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అని ఏమనలా. ఏదో ఆశ చూపించలా. లేవి నన్ను వెంబడించు అన్నాడు అంతే. ఇక్కడ జాగ్రత్త విందాం. అదే మనమైతే ఎవరన్నా వచ్చి మనల్ని అడిగారనుకోండి, నన్ను వెంబడించమని అడుగుతున్నావు, నా వెనకాల రమ్మని అడుగుతున్నావు, అసలు నువ్వెవరు, నాకు నువ్వేమి ఇస్తావు, నీ వెనకాల వెళ్తే నాకేంటి లాభం? ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తాం మనం అతనితో. కానీ లేవి యేసు ప్రభువును చూచిన వెంటనే యేసు ప్రభు లేవితో ఒక్కసారి చెప్పంగానే, 2-3 సార్లు కాదు, ఒక్కసారి అన్నాడు అంతే. లేవి నన్ను వెంబడించు. ఎక్కడికి ప్రభువా, ఎందుకు ప్రభువా, ఈ మాటలన్నీ ఏం అడగల.
ఆయన చెప్పంగా అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. యేసు ప్రభు నాతో రమ్మన్నాడు. లేవి లేచి ఆయనతో వెళ్ళాడు. దీన్నే విధేయత అంటారు. దీన్నే విధేయత అంటారు. యేసు ప్రభు చెప్పిన గంట తర్వాత, ఒక గంట ఆలోచించుకొని నేను వస్తాను ప్రభువా, మా ఇంట్లో అడిగి వస్తాను ప్రభువా, నా కష్టాలన్నీ చాలా ఉన్నాయి ప్రభువా, అవన్నీ తీరిన తర్వాత నీ దగ్గరికి వస్తాను ప్రభువా. మనం మందిరానికి రమ్మని కొంతమందిని పిలుస్తుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుని మాట అది. దేవుని సన్నిధికి రా నాయనా, యేసు ప్రభు దగ్గరికి రా, చర్చికి రా, ప్రార్థనకి రమ్మని చెప్పి పిలిచినప్పుడు కొంతమంది ఏమని అంటారు? చెప్పిన వెంటనే కొంతమంది ఏమంటారు? నేను చెడ్డ జీవితంలో ఉన్నాను కాబట్టి నా లాంటోడు ఇప్పుడు రాకూడదు. మరి ఎప్పుడు వస్తావు? చనిపోయాక వస్తావా చర్చికి? మరి ఎప్పుడు వస్తావు? నీ పాపాలన్నీ మానేసుకొని వస్తావా? నీ పాపాలు నువ్వు మానుకునే పని అయితే అసలు పాపిగా ఎందుకున్నావు? కొందరు అలా అంటారు. ఇంకొందరు నేను యేసు ప్రభు చెప్పిన వెంటనే, లేదా మందిరానికి పిలిచిన వెంటనే ఇంకొందరు ఇంకొక రకంగా చెప్తారు. అయ్యా నాకు పలానా పని ఉంది, ఈ వారం రానులే, వచ్చే వారం వస్తానులే. చూసారా? చెప్పిన వెంటనే రాకుండా, వినకుండా సాకులు చెప్పడం అవిధేయత. విధేయతకి అవిధేయతకి మనం తేడా చూస్తున్నాం. విధేయత అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనం విధేయుల లెక్కలో ఉన్నామా, అవిధేయుల లెక్కలో ఉన్నామా, మన జీవితాన్ని మనం తెలుసుకుంటే, పరిశీలించుకుంటే చాలా మంచిది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లేవి యేసు ప్రభు చెప్పిన వెంటనే నో క్వశ్చన్, ప్రశ్నలు లేవు అతని జీవితంలో, అతని హృదయంలో ప్రశ్నలు లేవు. ఇంకా యేసు ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయాడు అంతే. దీన్ని విధేయత అంటారు. దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథం లేదా బైబిల్. ఈ యొక్క బైబిల్ మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, అది దేవుని ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. ఈ బైబిల్ మనకి ఎందుకు ఇవ్వబడిందంటే, ఆ మాట మన మేలు కొరకు ఇవ్వబడింది. ఈ గ్రంథం మనకెందుకు ఇవ్వబడిందంటే, మన జీవితానికి అవసరమని దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనకు అందించాడు. ఓకే, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట అంటే, దేవుడు మనతో ఏం చెబుతున్నాడో ఆ మాటను విన్న వెంటనే మనం పాటించే వారుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట, పిలుస్తున్నాడట. విధేయత అంటే అది. కొంతమంది చర్చికి వస్తుంటారు కానీ బాప్తిసం తీసుకోరు. దాని అర్థం ఏంటి అంటే, నేను ఇంకా పాపాలు మానకూడదు, బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధుడిగా బతకాలి, దేవుడు చెప్పినట్టుగా బతకాలి అనేది వాళ్ళ ఆలోచనలో పెట్టుకొని, యేసు ప్రభు అమ్మ నీ పాపాలన్నీ మానేసి బాప్తిసం తీసుకో, మంచి జీవితం వస్తుంది, పరలోకం వస్తుందంటే, యేసు ప్రభు చెప్పిన వెంటనే మారితే ఎంత బాగుంటుంది? యేసు ప్రభు చెప్పిన వెంటనే బాప్తిసం తీసుకుంటే ఎంత బాగుంటుంది? యేసు ప్రభు చెప్పిన వెంటనే చెడు జీవితాన్ని మానేస్తే ఎంత బాగుంటుంది? చాలామంది మందిరానికి వస్తూ కూడా బాప్తిసం తీసుకోకుండా సంవత్సరాలు గడుపుతూ కాలం గడిపేసుకుంటూ ఉంటారు. వీళ్ళని ఎవరంటారంటే అవిధేయులు అంటారు. అంటే చెప్పిన వెంటనే, దేవుడు చెప్పిన వెంటనే చెయ్యనివారు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అంటే మంచే చెప్తున్నాడు. దేవుడు మనల్ని చెడిపోమని చెప్పడం లేదు. దేవుడు మనల్ని నాశనం చేస్తానని చెప్పడం లేదు. దేవుడు మనల్ని బాగు చేస్తానని చెప్తున్నాడు. దేవుడు చెడిపోయిన ఈ జీవితాన్ని బాగు చేస్తానని చెప్తున్నాడు. మరి మంచి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, మన మేలు కోరే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వెంటనే వినకపోతే మనల్ని ఏమంటారంటే
అవిధేయులైన పిల్లలు అంటారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. మరి తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తండ్రి మనకిచ్చినటువంటి ఆజ్ఞ, చెప్పిన మాట వెంటనే మనం చేసే పిల్లలుగా ఉంటే మనం నిజంగా దేవుని పిల్లలమే, తండ్రి పిల్లలమే. చెప్పిన వెంటనే చేసేవారు దేవునికి ఇష్టలు. అసలు మీరే ఆలోచించండి. మీరేదైనా ఒక పని చెప్పారు ఎవరికన్నా, ఒకసారి చెప్పారు, నాన్న ఆ పని చెయ్యి, అమ్మ ఈ పని చెయ్యి అని చెప్పినప్పుడు చెప్పిన వెంటనే చేయలేదనుకో, మీకు సంతోషం వస్తుందా, కోపం వస్తుందా? కోపం వస్తుంది. ఓకే. కనుక ఎవరైతే దేవుడు చెప్పిన వెంటనే వెంటనే మొట్టమొదటి మాటకే, లేదా ఇంకొకటి ఆలోచిద్దాం, దేవుడు మనతో చెప్పిన వెంటనే చేయకుండా ఉండాలా? ఒక 4-5 సార్లు చెప్పిన తర్వాత చేయడం అనేది మంచిదా? అయ్యా ఈ యొక్క అలవాట్లు మాను, అయ్యా ఈ యొక్క అలవాట్లు మాను, అయ్యా ఈ యొక్క అలవాట్లు మాను అని దేవుడు 100 సార్లు చెబితే అప్పుడు చేద్దామా? దాన్ని అవిధేయత అంటారు. విధేయత అంటే దేవుడు మనకు మాటలిచ్చి, ఆయన ఆజ్ఞలిచ్చి ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడో అవన్నీ మన జీవితంలో ఏర్పాటు చేసి మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడి యొక్క ప్రణాళిక ఎంత మంచిది, దేవుడి యొక్క ఆలోచనలు ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. మనం పిల్లల్ని స్కూల్కు వెళ్ళు నాన్న అంటున్నాం, మొట్టమొదటి మాటకి వాడు వెళ్ళకూడదా? స్కూల్కు వెళ్ళి చదువుకో అంటాం ఒకసారి, వాడు వెళ్ళాలా వద్దా? వాడు చదువుకోవాలా వద్దా? మొట్టమొదటి మాటకి, తల్లిదండ్రులు చెప్పిన మొట్టమొదటి మాటకి వాడు వినకుండా కూర్చొని అలాగే ఉన్నాడు అనుకో, రెండోసారి చెప్తావు, స్కూల్ టైం అయింది వెళ్ళరా అంటాం. రెండోసారి చెప్పినా కూడా వాడు అక్కడే కూర్చో ఉన్నాడు అనుకో, కర్ర తీసుకుంటాం. అంతేగా? కాబట్టి విధేయత అవిధేయతకి తేడా చూద్దాం. విధేయతకు అవిధేయతకు వచ్చే ప్రతిఫలాలు మనం కానీ గమనిస్తే, దేవుడు చెప్పంగానే ఎవరైతే వింటారో వాడి మీద దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ చెప్పిన వెంటనే వినే వారి జీవితాల్లో కనబడతాయి. అసలు చెప్పిన వెంటనే వినేవారుగా ఉంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. మనం ఏదన్నా ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం అనుకో, వెళ్ళిన తర్వాత మన అవసరం ఉండి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆఫీసర్ గారు ఒక మాట మనతో చెప్పాడు, అమ్మా ఇదిగో పలానా కాగితం తీసుకురా అన్నాడు. మనం అక్కడే నించో ఉన్నాం. ఆయన రెండోసారి కూడా అంటాడు, అమ్మ పలానా కాగితం తీసుకురా అంటాడు. మళ్ళా అక్కడే నించో ఉంటే ఆయన కోపం వచ్చేస్తుంది. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? లోకంలో ఒక మాట ఉంది, మనిషికి ఒకసారి మాట, గొడ్డుకు ఒక దెబ్బ. మనిషికి ఒకసారి మాట, గొడ్డుకు ఒక దెబ్బ. అలా మనం ఆ ఆఫీసరు చెప్పినప్పుడు మనం చేయలేదనుకో, ఆయనకి కోపం వస్తుంది. చూడండి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా మన అవసరం వాళ్ళ దగ్గర ఉందనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెబుతారో వెంటనే చేసేస్తాం. దాన్ని విధేయత అంటారు. వెంటనే చేయకపోతే ఏమవుతుంది? ఆ ఆఫీసర్ మన మీద కోపపడతాడు. వెంటనే చేయకపోతే ఏమవుతుంది? అతని దగ్గర నుంచి మనకు పని కాదు. ఒక మనిషి దగ్గర, ఒక ఆఫీసర్ దగ్గర చెప్పంగానే మనం చేయడం మనకు మేలు, చెప్పంగానే మనం చేస్తే అతని వల్ల మనకేం ప్రమాదం రాదు అని మనకు తెలిసినప్పుడు, దేవుడు ఎంత మంచోడు, దేవుడు ఎంత శక్తిమంతుడు,
దేవునికి కోపం వస్తే ఆయన కోపంలో నుంచి ఎవరు తప్పించగలరు? విధేయత అనే దాని గురించి మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 22వ అధ్యాయము 45వ వచనం. అన్యులు నాకు లోబడునట్లు వేషం వేయుదురు, వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. చూసారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు అంటున్నాడు. జాగ్రత్త వినండి. కొంతమంది భక్తి ఎలా చేస్తుంటారంటే, నిజంగా భక్తిలాగే, నిజంగా భక్తి పరుల్లాగే, నిజంగా చెప్పింది చేసే వాళ్ళలాగానే వేషం వేస్తుంటారు అనమాట. నిజంగా చేయరు. సరే అంటారు, చేయరు. చేస్తాలే అంటారు, చేయరు. వేషం అన్నమాట. ఈ వేషం ఎలాంటిదంటే, మనం మందిరానికి వచ్చిన తర్వాత, మందిరం లోపలికి వచ్చిన తర్వాత, దేవుడు వాక్యం వింటున్న తర్వాత, ఆ వాక్యాన్ని మనం మన జీవితంలో వెంటనే పెట్టకపోవడం వేషధారణ. అంటే అర్థం ఏంటంటే, మనం మందిరానికి వస్తున్నాము, వింటున్నట్టు వారిగా నటిస్తుంటాం, చేసేవారిగా నటిస్తుంటాం, భక్తుల్లాగా నటిస్తుంటాం, కానీ మామూలే మళ్ళా. దీన్ని వేషధారణ అంటారు. వింటున్నట్టుగా ఉంటాం కానీ చేయము, భక్తుల్లాగా ఉంటాం కానీ చేయము. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు. నేను భక్తుణ్ణే అన్నట్టు మందిరంలో కూర్చుంటాం, కానీ భక్తి జీవితం కనబడదు. నేను ప్రార్థనా పరుణ్ణి, పరిశుద్ధుణ్ణే అన్నట్టుగా మందిరంలో కూర్చుంటాం, కానీ జీవితంలో అంతా తేడాలే. నాకు అంతా తెలుసు అన్నట్టుగా, వాక్యం తెలుసు, దేవుడు తెలుసు అన్నట్టుగా మనం కూర్చుంటాం, కానీ మనం చేసే పనులన్నీ వేరేగా ఉంటాయి. ఇదే వేషం. కాబట్టి మనం మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి విధేయత చూపించాలి కానీ భక్తుల్లాగా వేషం వేయకూడదు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ కింద ఇంకో మాట అంటున్నాడు, వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విధేయత అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడి యొక్క మనస్సు ఏంటంటే, ఆయన చెప్పంగానే, ఏది చెబుతాడో చెప్పంగానే వెంటనే చేయడం ఆయనకు కావాలి. లేవీలాగా నన్ను వెంబడించు అనగానే ఇంటికాడ చెప్పొస్తాను, నాకు పని ఉంది, ఇంకొక వారం వస్తాను, ఈ వారం రాను, ఇంకొక నెల తర్వాత తీసుకుంటాను బాప్తీసం, వచ్చే సంవత్సరం తీసుకుంటాను అని అనలేదు. విన్న వెంటనే నీ చెవులతో ఏం వింటున్నావో దేవుని మాట, మన చెవులతో మనం ఏం వింటున్నామో ఆయన అబద్ధం మానేయమన్నాడు. దేవుడు అబద్ధం మానేవాడు. దేవుడు పలానా పని మానేయమన్నాడు, ఆపేయడం. దీన్ని విధేయత అంటారు. దేవుడు ప్రార్థన జీవితాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు, వెంటనే. దేవుడు బాప్తిసం తీసుకొని నీ నడత మంచిగా చేసుకోమన్నాడు, వెంటనే. అపోస్తలులను దేవుడు సముద్ర తీరమున నడుస్తూ, యేసు ప్రభు సముద్ర తీరమున నడుస్తూ వెళ్తుండగా పేతురు, అంద్రెయ వలలు పడతా ఉంటారు, వలలు కడుక్కుంటా ఉంటారు. వారిని చూచి పేతురు, అంద్రెయ నన్ను వెంబడించండి అనగానే వచ్చేస్తారు. పేతురు వచ్చేస్తాడు. దాన్ని విధేయత అంటారు. చెప్పిన వెంటనే చేయడాన్ని విధేయత అంటారు. మరి ఈ విధేయత చూపించడం వలన ప్రయోజనాలు ఏంటి, అవిధేయత వలన నష్టాలు ఏంటి అని మనం కానీ ఆలోచన చేస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, విధేయత చూపించడం వలన ఆరోగ్యం వస్తుందట. చూస్తారా మాట? నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ
26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఎలాగా వినాలంట? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, చూసారా, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగ చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రోగాలకి కారణం ఏంటన్నా అంటే దేవుడు చెప్తున్నాడు, ఒక మనిషి రోగి అయ్యాడంటే కారణం ఏంటంటే దేవుడు చెప్పిన వెంటనే వినలేదట. కోపం వచ్చింది దేవుడికి. కోపం వచ్చింది. మనకు కూడా వస్తుందండి. ఎప్పుడు వస్తుంది మనకి? రోగం వచ్చింది, తినలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం, నించోలేకపోతున్నాం, నిద్ర లేకపోతున్నాం, బాధపడుతూ ఉన్నాం. అప్పుడు బాధపడుతూ దేవుడితో అంటాం, ఏం దేవా నువ్వు, నేను ఇంత బాధపడుతుంటే, నేను ఇంత కష్టాలు పడుతుంటే నన్ను ఎందుకు స్వస్థపరచడం లేదు అని మొదటిసారి నువ్వు అడిగినప్పుడు, దేవుడు విననప్పుడు నీకు అనిపించే బాధ ఎలా ఉంటుంది? నీకు వచ్చిన రోగాన్ని తగ్గించమని మొట్టమొదటిసారి చెప్పినప్పుడు రోగమే తగ్గలేదనుకో, నువ్వు అడగడం మొదలు పెడుతుంటావు. రెండోసారి అడుగుతావు, రెండో రోజు అడుగుతావు, రెండో నెల అడుగుతావు, రెండో సంవత్సరం అడుగుతావు. నువ్వు అడుగుతున్న నీ రోగాన్ని తగ్గించమని దేవుడు నీకు స్వస్థపరచడం లేదనుకో, నీకు కోపం వస్తుంది దేవుడి మీద, నీకు దేవుడి మీద బాధ కలుగుతుంది. ఇదే మాట ఆయన అంటున్నాడు, ఇదే మాట దేవుడు అంటున్నాడు మనతో. నేను చెప్పిన వెంటనే నువ్వు చెయ్యకపోతే మరి నాకు బాధేగా, నాకు కూడా కోపమేగా. అంటే దేవుని యొక్క మాట మన చెవుల్లో వినిన వెంటనే పాటిస్తే ఆరోగ్యం, దేవుని యొక్క మాట మన చెవులో పడిన వెంటనే పాటించక నిర్లక్ష్యం చేస్తే రోగం. ఇప్పుడు చెప్పండి, రోగం ఎవరు తెచ్చుకుంటున్నారు? మనమే తెచ్చుకుంటాం. శాపం ఇచ్చేవాడు ఆయనే, ఆశీర్వాదం ఇచ్చేవాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు దేవుడు. దేవుడు సర్వాధికారి. ఆయన ఒక మాట చెబితే రోగం వస్తుంది, ఆయన ఒక మాట చెబితే స్వస్థత వస్తుంది, ఆయన ఒక మాట చెబితే పని జరుగుతుంది, ఆయన ఒక మాట చెబితే నాశనం అవుతుంది. ఆయన మాటే మనిషికి ఆధారం. ఆదాముతో అన్నాడు, ఆదాము నువ్వు ఆ పండు తినబాక, హవ్వా ఆ పండు తినకూడదు. తిననంత వరకు, దేవుడు మాట వింటున్నంత వరకు ఆదాము అవ్వలకి ఏం కాలేదు. దేవుడు మాటను ఎప్పుడైతే పక్కన పెట్టారో కష్టాలు, మరణం సంభవించింది, భయం వచ్చేసింది, సమస్యలు వచ్చేసాయి. చూసారా, వాక్యంలో మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన వెంటనే వినకపోవడం రోగాలకు కారణం అంట. దేవుడు ఏం చెప్తాడు? మంచిగా చెప్తాడు. నా ఆజ్ఞలను గైకొనినాడు ఎలలా. ఆయన ఆజ్ఞలు ఏంటి? మంచివే. అబద్ధం మానేయమంటున్నాడు, దానివల్ల మనకు మేలుంది కాబట్టి మానేయమంటున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత గోంగూర తినద్దు, ఎండి చేపలు తినద్దు అని చెప్పాడు అనుకో, బాగా జల పుట్టి ఇంటికి వెళ్ళావు డాక్టర్ దగ్గరికి, జల వచ్చింది బాగా, డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఆయన ఏం చెప్తాడు? అమ్మ నీకున్న ఎలర్జీ పోవాలంటే వంకాయ, గోంగూర, ఎండి చేపలు ఇలాంటివి తినొద్దు అని ఆయన ఒకసారి చెప్తాడు. ఎన్నిసార్లు చెప్తాడమ్మా? ఒకసారి చెప్తాడా? ప్రతిరోజు రా నీకు పథ్యం చెప్తానంటాడా? ఒకసారే, అంతే అంతే కదా. డాక్టర్ గారు మీరు ఒక్కసారే కదా నాకు చెప్పింది పథ్యం తినొద్దని, సంవత్సరం అంతా ప్రతిరోజు చెప్తే కదా నేను మానేస్తానంటారా?
అలా కుదరదు. నేను చెప్పాను కదమ్మా నీకు పథ్యం, వంకాయ, ఎండు చేప తినొద్దని చెప్పాను కదా! నీ రోగానికి మందు పథ్యం ఉండాలని చెప్పాను కదా! మీరు ఒక్కసారే చెప్పారండి. అందుకే నేను ఒకసారి చెప్తే ఒక్కసారి చెప్పినా మంచే. ఒకసారి చెప్పినా వినాలి. కనుక అలా మనం డాక్టర్ గారి మాట వినకుండా రోగాన్ని పెంచుకున్నట్టుగా దేవుడి మాట వెంటనే వినకపోతే మన జీవితంలో కూడా సమస్యలు తెచ్చుకుంటాము. ఎలా తెచ్చుకుంటాము? కోపం వలన తెచ్చుకుంటాం. దేవుడు ఫస్ట్ సారి చెప్తాడని జాగ్రత్త వినండి. మన జీవితంలో జరిగే విషయాలు కూడా తల్లిదండ్రులు మొట్టమొదట ఫస్ట్ మంచిగా చెప్తారు. అమ్మా ఈ పని చేయొద్దు, రేయ్ ఈ పని చేయొద్దు అని ఫస్ట్ తప్పు మెత్తగా చెప్తారు. ఫస్ట్ తప్పుకి మర్యాదగా చెప్తారు. కానీ వాడు ఫస్ట్ చెప్పినప్పుడు వినకపోతే రెండోసారి కూడా అదే తప్పు చేస్తే కోపం వస్తుంది. కారణము ఒకసారి చెప్పినప్పుడు విననందువలన మనకు ఎలాగైతే కోపం వస్తుందో దేవునికి కూడా ఆయన బిడ్డలుగా మనం ఉండకపోతే, ఆయన చెప్పినట్టుగా మనం నీతిగా బతకపోతే, అసలు ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు అంటే నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. నీ బిడ్డను నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీ బిడ్డ మీద నీకు అసలు అధికారం ఏంటి? నీ బిడ్డను నువ్వు ఎందుకు చదివిస్తున్నావు? నీ బిడ్డని కూర్చో, నించో, అది చెయ్యి, ఇది చెయ్యి ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు తండ్రివి కాబట్టి, తల్లివి కాబట్టి. మరి ఆయన మనకు తండ్రి, ఆయన మన సృష్టికర్త, ఆయనవే సమస్తము. కనుక మనం ఎలాగా ఉంటే ఆయనకిష్టమో చెబుతున్నాడు మనతో. మనం ఎలాగా ఉంటే మనకు మంచిదో చెబుతున్నాడు మనతో. ఇది ఆయన మాటలు, ఆయన ఆజ్ఞ, ఆయన వాక్యము మనకు అందించిన దాని యొక్క సారం. ఈ బైబిల్ గ్రంథం ఉందే, అదే అంటున్నాడు ఇందాక, నా ఆజ్ఞలు పాటించిన ఎడల నీకు రోగం రాదు. నా ఆజ్ఞలు పాటించిన ఎడల నిన్ను సాతాను ఏం చేయలేడు. నా ఆజ్ఞలు పాటించిన ఎడల నీ బ్రతుకు మనశ్శాంతితో ఉంటుంది, బాగుంటుంది అని అంటున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి ఎలాంటి మనసు ఉండాలంటే దేవుడు చెప్పిన వెంటనే వినే మనసు ఉండాలి. వినకపోతే కఠినమైన మనస్సు. దేవుని మాట మనం చేయడం లేదంటే మన మనస్సు ఎలాగుందని అర్థం? తండ్రికి ఎదురు తిరుగుతున్నామని అర్థం. దేవునికి ఎదురు తిరిగే మనస్సు మనలో ఉందని అర్థం. దేవుడు ఏం చెప్పాడు? నా ఆజ్ఞల ప్రకారం మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఇచ్చాడు మనకి. 66 పుస్తకాలు ఇచ్చి ప్రతిదినం చదవమన్నాడు, ప్రతిదినం వినమన్నాడు, ప్రతిదినం దాన్ని పాటించమన్నాడు. మరి చెప్పాడుగా, దాన్ని మనం ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పిన మాటకు విధేయులు అవుతున్నామా? ఎదురు తిరుగుతున్నామా? నిర్లక్ష్యం చేస్తున్నామా? కాబట్టి ఎవరైతే అవిధేయత చూపిస్తారో, దేవుడు చెప్పంగా వినకుండా అవిధేయత చూపిస్తారో వాళ్ళ జీవితాలన్నీ చెడుగా ఉంటాయి, వాళ్ళ జీవితాలన్నీ దుర్మార్గంలో ఉంటాయి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కష్టాలలో, ప్రమాదాల్లో, సమస్యల్లో ఉంటాయి. దీనికి కారణము దేవుడు చెప్పంగానే వినకపోవడం. నీ భార్య నీ మాట ఎందుకు వినడం లేదంటే నువ్వు కోపపడుతున్నావు. నీ భార్య నువ్వు చెప్పంగానే ఎందుకు వినాలి నాకు చెప్పు? నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి నీ భార్య? నీకు భార్య అయితే నీ మాట వినాలా? నీ భార్య అయితే నువ్వు చెప్పింది చెయ్యాలా? మరి దేవుడి సంగతి? నీ భార్య నీ పని చేయకపోతే, నీ భార్య నువ్వు చెప్పింది చేయకపోతే నీకు కోపం వస్తుందే, కొట్టడానికి వెళ్తున్నావే. మరి దేవుడు చెప్పింది మనం చేయకపోతే దేవుడికి కోపం రాదా? దేవుడు మనల్ని కొట్టడా? నీ భార్య నీ మాట వినకపోతే నువ్వు కొట్టడం న్యాయమైతే, దేవుడు ఆయన చెప్పింది మనం చేయకపోతే దేవుడు మనల్ని కొట్టడం కూడా న్యాయమే. దేవుడి చేత ఎందుకు దెబ్బలు తినాలి మనం? మాట వినకపోతేనే దెబ్బలు తింటాం, మాట వినకపోతేనే రోగస్తులు అవుతున్నాం.
మాట వినకుండానే సమస్యల్లో పడుతున్నాం. మాట వినకుండానే బ్రతుకులు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలన్నీ కూడా సమస్యల్లోకి నెట్టబడుతున్నాయి. కాబట్టి అవిధేయత గల మనసు మనకు ఉండకూడదు. అవిధేయత గల మనసు అంటే చెప్పిన వెంటనే వినకపోవడం, ఎన్నిసార్లు చెబుతున్నా వినకపోవడం, ఇలాంటి మనస్సు ఉండకూడదు. దేవుడు మనల్ని విధేయత గల మనస్సు గల వారిగా ఉండాలనుకుంటున్నాడు. ఒకసారి గమనించండి, ఒకసారి బాగా ఆలోచిద్దాం. యేసు ప్రభు నమ్మిన రోజు నుంచి ఆయన ఏం చెబుతున్నాడో అది టక్ 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 అని చేస్తూ పోతే మనం పౌలు, దావీదు, పేతురులాగా ఉండమా? మరియమ్మలాగా, రూతులాగా ఉండమా? అబ్రహాము, ఇస్సాకు లాగా ఉండమా? యాకోబు లాగా ఉండమా? అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ తండ్రి దగ్గర నుంచి కనాను వైపు వెళ్ళు. చేసేసాడు అంతే. లేదు ప్రభువా వచ్చే సంవత్సరం, లేదు ప్రభువా ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత, లేదు ప్రభువా మా నాన్న అడిగి. ఈ క్వశ్చన్స్ ఏం లేవు. భక్తుల జీవితాల్లో విధేయత మనం చూస్తాం. విధేయతను బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. విధేయతను బట్టి దేవుడు వారికి తోడై ఉండి ప్రతి కష్టంలో జయాన్నిచ్చాడు. దేవుడు మాట వినడం, విన్న వెంటనే చేయడాన్ని విధేయత అంటారు. ఏమండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉందో చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 15వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని. ఈ మాట చూడండి ఎంత బాగుందో, ఎంత అసలు అవసరమైన మాట చూడండి ఒకసారి. ఏమంటున్నాడంటే, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. మనం దేవుని మాట వినకుండా పోయినందువలన శాపం వచ్చి, రోగం వచ్చి, కష్టం వచ్చి బాధపడుతూ ఉన్నాం. ఈ బాధ దేవుడు ఎందుకు అనుమతించాడంటే, ఆయన మాట విననందువలన ఈ బాధ నాకు కలిగిందని తెలియజేయడానికే. నేను ఆయన చెప్పంగా వినలేదు అని తెలియజేయడానికే ఆదాముకి మరణము, రోగము, కష్టాలు ఎందుకు వచ్చాయంటే దేవుడు మాట వినలేదు, దేవుడు మాట విననందుకే నాకు ఈ కష్టాలు, ఈ అనుభవాలు వచ్చాయని తెలియజేయడానికే దేవుడు కష్టాలు మన జీవితంలో అనుమతిస్తాడు. చాలామంది పాపం చేసి దేవుడు చెప్పింది వినకుండా వాళ్ళ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుని తిడుతుంటారు. మళ్ళా అసలు కష్టం నీ జీవితంలోకి వచ్చిందే నువ్వు బాగుపడాలని. అసలు కష్టం తెచ్చుకుంది ఎవరు? మనమే. ఆదాము ఆజ్ఞ మేరనంత వరకు, హవ్వ ఆజ్ఞ మేరనంత వరకు కష్టం ఎక్కడుంది ఆదాము అవ్వలకి? లేదు. చూడండి దేవుడు ఎంత గొప్ప మాటలు రాపిస్తున్నాడో. శ్రమ వలన ఆయన విడిపించును. ఇక్కడ మనకి దేవుడి మాట వినకుండా మనం రోగంలోనో కష్టంలో పడిన తర్వాత ఆలోచిస్తాం, అరే ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది? ఓహో దేవుడు మాట విననందువలన. అర్థమైందనుకో, అప్పుడు మనం మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చేసి, అయ్యా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను విడిపించు అనే మాట ఎందుకు అంటాము? ఆ బాధ వలన. చూసారా, దేవుడు మాట విననందువలన బాధ వచ్చింది. ఆ బాధలో మనం పాఠం నేర్చుకుంటున్నాం. ఏమని? ఓహో దేవుడు మాట వినకపోతే ఈ శ్రమల్లో నెట్టబెడతామంట. ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? శ్రమల్లో నెట్టబెడతామంట. చూడండి, బాధ వలన వారిని విధేయులుగా చెయ్యను. ఆదాము అవ్వలనికి శాపం ఎందుకు ఇచ్చాడంటే, బాధలు ఎందుకు తెచ్చాడంటే నేర్చుకుంటారని. ఆయన మాట చెప్పిన వెంటనే చెయ్యకపోతే ఇదిగో ఈ కష్టాలు, ఈ బాధలు వస్తాయని చెప్పని నేర్చుకుంటారని చెప్పి దేవుడు బాధలు అనుమతి ఇచ్చాడు. మన జీవితంలో కూడా రోగాలు, బాధలు, కుటుంబ సమస్యలు, అవమానాలు ఇవన్నీ వస్తున్నాయి. దేవుడి కోసం బతుకుతుండగా రావడం వేరు, నేను దాన్ని మాట్లాడడం లేదు.
మన సొంత నిర్ణయాల వలన, మన పాపాల వలన, మన కుటుంబంలో, మన భార్యకి, మన బిడ్డలకి, మన తండ్రికి, మన కుటుంబంలో ఉన్న వారికి వచ్చిన బాధల గురించి నేను మాట్లాడుతున్నాను. పాపము వలన అనగా దేవుడు చెప్పింది వెంటనే చేయకపోవడం వలన వచ్చిన కష్టాలు. అసలు ఇలా ఇలా ఆలోచిస్తారా ఎప్పుడన్నా? నేను ఏదన్నా బాధ వచ్చినప్పుడు, ఏదన్నా రోగం వచ్చినప్పుడు, నేను భక్తిగా ఉన్నాను కాబట్టి దేవుడా నువ్వు తప్పు చేసి ఉంటావేమో అని అనుకుంటావేమో కానీ, ఎక్కడో నేను తప్పు చేసి ఉంటా. లేదా నీ హృదయంలో గుండెల మీద చేసుకొని చెప్పు, నేను మరియమ్మలాగా, దానియేలులాగా, అబ్రహాములాగా, పౌల్లాగా ఉన్నవాడను, ఉన్నదన్నని చెప్పగలవా? చెప్పలేవు. అంటే అర్థం ఏంటి? ఎక్కడో చేస్తున్నాం తప్పు, ఎక్కడో తప్పు చేస్తున్నాం. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన వెంటనే చేసేవారిని దేవుడు ప్రేమిస్తాడు. విధేయత అంటే అది. దేవుడు చెప్పిన వెంటనే మనం చేయడం వలన ఆశీర్వాదం వస్తుంది. దేవుడు చెప్పిన వెంటనే చేయడం వలన మన జీవితం బాగుంటుంది. దేవుని యొక్క తోడు ఉంటుంది. యాకోబుకి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? కారణము దేవుడు చెప్పిన వెంటనే చేయడం అనేది విధేయత. మరి చెప్పిన వెంటనే చేయకపోవడం అనేది సాతాను లక్షణం. చెప్పిన వెంటనే చేయకపోవడం అనేది గర్వం. చెప్పిన వెంటనే చేయకపోవడం అనేది నిర్లక్ష్యం. చెప్పిన వెంటనే చేయకపోవడం అనేది ఎంత భయంకరమైన శాపం వస్తుందో మీకు ఆలోచించండి. చెప్పింది చేయకే తోటలోంచి గంటేశాడు బయటికి. చెప్పింది చేయనందుకే కష్టపడి నీ చెమట కార్చి నువ్వు పంట తింటావురా ఆదాము అన్నాడు. చెప్పింది విననందువల్లనే నీ గర్భ వేదన, ప్రసవించేటప్పుడు నొప్పులు పడతావు అన్నాడు హవ్వతో. చెప్పింది చేయనందువల్లనే సాతానుగా మారాడు వాడు, దేవదూత, దురాశతో. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఎప్పుడు పాపి అవుతున్నాడంటే ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినకపోవడం వలన, వెంటనే పాటించకపోవడం వలన తొట్టిల్లుతున్నాం, పడిపోతున్నాం. మనం పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పిన వెంటనే వినకపోవడం. మనం పాపంలో పడిపోవడానికి కారణము దేవుడు మనతో చెప్పిన వెంటనే పాటించకపోవడమే మనం పాపంలో పడిపోవడానికి కారణం. దేవుడు చెప్పింది వెంటనే చేసామనుకో, మనం పాపం ఎక్కడ చేస్తాం? చేయము. కాబట్టి మనం పాపంలో పడిపోవడానికి కారణం అవిధేయత, అంటే చెప్పిన వెంటనే వినకపోవడం. కాబట్టి అలాంటి మనస్సు వలన అపవిత్రత వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చెప్పిన వెంటనే చెయ్యకపోవడం వలన మనస్సులో అపవిత్రత వస్తుంది అంటున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారే ఉండి. చాలు ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై. అంటే సత్యమునకు విధేయులవటం అంటే దేవుని వాక్యం మన చెవులో పడంగానే ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతికితేనట మన మనసు పవిత్రంగా ఉంటుందట. అంతేగా? అంతే మరి. దేవుడు చెప్పంగానే మనం వింటున్నాం అనుకో, పాపం కాదు పరిశుద్ధత వస్తుంది. దేవుడు చెప్పంగానే మనం వినడం లేదనుకో, పరిశుద్ధత కాదు పాపం వస్తుంది. దేవుని మా ఆజ్ఞను అతిక్రమిస్తే మనస్సు అపవిత్రం అయిపోద్ది. దేవుని ఆజ్ఞ విన్న వెంటనే పాటించకపోతే మన జీవితం సాతానుతో కలుస్తుంది, మన జీవితం పాపులతో కలుస్తుంది, మన జీవితం చెడు అలవాట్లలో పడిపోద్ది, మన మనస్సు అపవిత్రం అయిపోద్ది. ఎప్పుడైతే మనస్సు అపవిత్రం అయిపోతుందో దేవుడికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి ఇష్టం లేని జీవితం
మనలో ఏర్పడుతుంటుంది. మందిరంలో ఉంటాం, దేవుడు చెప్పింది విన్నాం. ప్రార్థన చేస్తుంటాం, దేవుడు చెప్పింది విన్నాం. మందిరానికి వస్తుంటాం, దేవుడు చెప్పింది వినాం. మరి మనం చేస్తుంది ఏంటి ఇక్కడ మందిరంలో? కూర్చొని మనం చేస్తుంది ఏంటి? వేషమా? వేషమా? చెప్పినప్పుడు వినకపోతే వినినట్టుగా వేషం ఏమైనా వేస్తున్నావా? అలాగ ఉండకూడదు అంటున్నాడు దేవుడు. విన్నట్టుగా నటించేవారుగా ఉండకూడదట. చెప్పింది చేసేవారిని దాసులు అంటారు. దేవుడికి మనం దాసులుగా ఉండాలి. భక్తులందరూ కనుక గమనిస్తే నేను దాసుడను దాసురాలను అని ఒప్పుకుంటారు వాళ్ళు. దాసుడు అంటే చెప్పింది చెప్పంగానే వినేవాళ్ళు. దేవుని పిల్లలుగా ఉండాలంటే విధేయత చూపించాలి. దేవునికి దాసులుగా ఉండాలంటే విధేయత చూపించాలి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, అవిధేయత వలన పాపంలో పడిపోతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. చూసారా, అవిధేయత చేత వారు ప్రవేశించలేదంట. ఎక్కడికి ప్రవేశించలేదు? పరదేశికి. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. అబ్రహాము పరదేశికి ఎందుకు వెళ్ళాడు? లాజర్ పరదేశికి ఎందుకు వెళ్ళాడు? ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు? అంటే అవిధేయత చేత పరదేశులో ప్రవేశించలేకపోయారంట కొంతమంది. అవిధేయత అంటే చెప్పంగానే విననందువలన వాళ్ళ కాలం టైం అంతా గడిచిపోయింది. ఏ టైము? పరలోకానికి వెళ్ళడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి టైం అంతా అయిపోయింది. నీకు దేవుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎంతో ఇచ్చుంటాడు. ఆ టైం ఎందుకు? పరలోకానికి చేరడానికి సిద్ధపడడానికి. ఆ కాలంలో దేవుడు ఏం చేస్తుంటాడు మనల్ని? ఏమండి, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఆయన మాట్లాడుతున్నాడండి. ఈ ధనవంతుడితో ఎన్ని సంవత్సరాలు మాట్లాడుంటాడు. నోవహు జలప్రలయంలో కొట్టుకొని పోయిన వారితో నోవహు 120 సంవత్సరాలు ప్రకటించాడట. 120 సంవత్సరాలు. మామూలు విషయం అది? ఒక్కడు కూడా 120 సంవత్సరాలు ఎన్నా నోవహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళు ఎవరు మారల, వినలా. ఎలాంటి మనసు అది? కఠినమైన మనస్సు, నిర్లక్ష్యమైన మనస్సు. కాబట్టి అవిధేయులు పరలోకంలో ప్రవేశించరట. అవిధేయులు అంటే దేవుడు చెప్పంగానే వినకుండా ఉండేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు. అందుకే పరలోకానికి వెళ్ళాలనుకున్న వారు పరిశుద్ధంగా బతకరు. ఎలా బతుకుతారు? ఇష్టానుసారంగా బతుకుతారు. ఎలాగ బతుకుతారు? దేవుడు చెబుతూనే ఉంటాడు, వాళ్ళ జీవితం వాళ్ళదే. వచ్చి వింటుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళదే. మందిరానికి వస్తుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళదే. అవిధేయత వలన వాళ్ళు పరదేశులో ప్రవేశించలేకపోయారంట. విధేయత వలన అబ్రహాము ప్రవేశించాడు. విధేయత వలన పేతురు అపోస్తలులు ప్రవేశించారు. ఎంత ముఖ్యమైన విషయం చూసారా? దేవుని మాట చెప్పిన వెంటనే పాటించకపోవడం వలన మన జీవితం పాపంలోకి వెళ్ళిపోద్ది. ఆ పాపంలో నుంచి మళ్ళా రావడానికి ఎంత టైం పట్టిద్ది? వస్తామో రామో, నరకానికే వెళ్ళిపోతామో తెలియదు. ధనవంతుడు నరకంలో పోయి, అయ్యా ఇప్పుడు నేను వింటానంటున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్తే నేను వినేదేందిరా అంటున్నాడు దేవుడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే వినాలి. ఆఫీసరు మనతో చెప్పినప్పుడే చెయ్యాలి. కాగితం తీసుకురమ్మన్నాడు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత పోయి, ఇదిగోండి సార్ మీరు అడిగిన కాగితం అంటే, నేను తెమ్మంది ఎప్పుడు, నువ్వు తెచ్చింది ఎప్పుడు అంటాడు. వెళ్ళో అంటాడు. నీకు లెక్క లేదు, నీకు విధేయత లేదు, నీకు శ్రద్ధ లేదు అంటాడు ఆఫీసరు.
కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అవిధేయతకు ప్రతిఫలం, చెప్పంగానే వినకపోవడానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? నరకం. చెప్పంగానే వినకపోవడానికి ప్రతిఫలం రోగాలు. చెప్పంగానే వినకపోవడానికి ప్రతిఫలం కుటుంబ సమస్యలు, జీవితంలో సమస్యలు, మనశ్శాంతి లేకుండా పాడైపోవడం అవిధేయతకు కారణం. పరలోకంలో ప్రవేశం దొరకదు. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రం గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం అనేది అవిధేయుల కొరకేనట. ఆ మాట చదువుదాం, చూడండి ఒకసారి. అప్రమాణికులకును హితబోధకు విరుద్ధైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదము. ఇప్పుడు దేవుడు మనకి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? పాపం ఎవరైతే చేస్తున్నారో ఆ పాపం చేయబాకండాన్ని, ఆ పాపం ఏంటో తెలియచేయడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రము అవిధేయులుగా ఉన్నవారికే. మనం నీతిగా బతుకుతున్నావు అనుకో, పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు అబద్ధాలు ఆడొద్దు, నువ్వు బూతులు మాట్లాడొద్దు, ఇవి అక్కడే ఉండవు, అవసరం లేదు. ఇంకా ఈ ఆజ్ఞలన్నీ ఎవరికి? పాపం చేస్తున్న వాళ్ళకి ఆజ్ఞలు, దేవుడి మాటలు, ఆజ్ఞలు. బిడ్డ అప్పుడే పుట్టాడు అనుకో, బిడ్డ అప్పుడే పుట్టాడు అనుకో, మంచోడుగా ఉంటాడు, చెడ్డోడుగా ఉంటాడా? అప్పుడే పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడమ్మా? మంచోడే కదా, మంచోడే కదా. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, ఏయ్ నువ్వు మందు తాగావనుకో కొడతా, నువ్వు బూతులు మాట్లాడావనుకో కొడతా అనొచ్చా? వాడు పుట్టిందే అప్పుడు, వాడికి అసలు బూతులు ఏం తెలుసు, మాటలు ఏం తెలుసు, మందు ఏం తెలుసు. వాడికి ధర్మశాస్త్రము అవసరం లేదు. అంటే నీతిగా ఉన్న వారికి ధర్మశాస్త్రం అవసరం లేదు. ఎవరికి ధర్మశాస్త్రము? పాపులకే. పరలోకం వెళ్ళిన తర్వాత ఈ ఆజ్ఞలు ఏం ఉండవు. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడమే, దేవుడు చెప్పిన మాట వింటూ ఉండడమే, దేవుడితో సంతోషించడమే. అలా వెళ్ళాలంటే ఇక్కడ ఆయన మాట వినాలి. కనుక విధేయత అనేది ఎంత మంచిదో, అవిధేయత అనేది ఎంత నాశనానికి నడుపుతుందో ఒకసారి చూడవచ్చు, మనం గమనించాం. అవిధేయులై నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాము, విధేయులై పరదేశికి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం. చెప్పంగానే వినేవాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. చెప్పంగానే వినేవాళ్ళ మీద దేవుని ప్రేమ, కనికరము, జాలి, తోడు అన్నీ ఉంటాయి. దేవుడు ఆశీర్వాదం. చెప్పంగానే వినని రాయి లాంటి మనస్సు, చెప్పంగానే వినని క్రూరమైన మనస్సు, వారి మీద దేవుడు కోపం ఉండదు. వారి జీవితాలన్నీ చెడుకి, నరకానికి వెళ్ళిపోతాయి. ఒకసారి ఆలోచించుకో. నువ్వు చెప్పంగానే ఎవరైనా వినాలి, మరి దేవుడు చెప్పంగానే నువ్వు కూడా వినాలి కదా. నువ్వు చెప్పంగానే ఎవరైనా వినాలని నువ్వు అనుకుంటే దేవుడు చెప్పిన మాట నువ్వేం చేస్తున్నావు? దేవుడు చెప్పాడు ప్రార్థన చేయమని, నన్ను నమ్మమని, నమ్మేసేయాలంతే. దేవుడు చెప్పాడు వాక్యం విను, వాక్యం చదవని, చేసేసేయాలంతే. దేవుడు చెప్పాడు నీతిగా బతకమని, చేసేసేయాలంతే. దేవుడు చెప్పాడు నా గురించి నీతిగా బతుకుతూ, మందిరంలో ఆరాధన చేస్తూ, సువార్త చేస్తూ, నేను చెప్పినట్లు బతకండి అన్నాడు, వినేయాలంతే. వినకుండా కాలం దాటేస్తూ కాలం దాటేస్తూ కాలం దాటేస్తూ ఉంటే ఒకరోజు ఆయన ఉగ్రత వస్తుంది, చంపి పడేసి నరకంలో పడేస్తాడు. ఇంత ప్రమాదం ఉంది చెప్పంగానే వినకపోతే, అంత ఆశీర్వాదం ఉంది చెప్పంగానే వింటే. విధేయత, అవిధేయత. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు ఈరోజు చెప్పాడు, దేవుడు ఈరోజు చెప్పాడు, ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఈరోజు మళ్ళా హెచ్చరించాడు, నీ జీవితాన్ని సరి చేసుకో, రేపు అవకాశం లేదేమో, కాలం తినేసావు ఇప్పటికే.
ఇప్పటికి పేతురులాగా మరియమ్మలాగా ఉండాల్సిన వాళ్ళు నిర్లక్ష్యం చేసి అవిధేయతతో టైం అంతా పోయింది. రోగాలు వచ్చాయి. నేను బాధ కూడా అనుమతి ఇచ్చా. ఇదంతా ఎందుకో అర్థం కాకుండా ఎందుకో వచ్చిందిలే, ట్యాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి పోయింది అనుకుంటున్నాం. లేదా పోకపోతే ఎందుకో అర్థం కావడంలా. కారణము అవిధేయత. దేవుడు చెప్పింది చెప్పంగానే చేసుకుంటా పోండి, మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఎందుకు ఉంటుందో పేతురులాగా, అబ్రహాములాగా, దావీదులాగా? దేవుడు ఏమన్నా పక్షపాత? వాళ్ళనే కాపాడతాడా? మనల్ని కాపాడ్డా? మన తండ్రి అయినా కాదా? చెప్పంగానే టక్కని చేసేవాడే దేవుని బిడ్డ. చెప్పంగానే ఇంట చేస్తాలే అట్లా, అలాంటి మనసు మంచిది కాదు అసలు. చెప్పంగానే చేసే వాళ్ళ మీద భలే ప్రేమ పుడుతుందండి. దేవునికి ప్రేమ పుడుతుంది. చెప్పంగానే చేస్తాడురా, అంతా ఇస్తాడు ఆయన. చెప్పంగానే చేసే వాళ్ళని తన చేతుల్లో పెట్టుకొని కాపాడుతాడు. అంతే. విన్నాం, విన్నది చేసేయాలంతే. లేవి విన్నాడు, వెనకాల వెళ్ళిపోయాడు అంతే. యేసుప్రభు వెనకాల వెళ్ళిపోయాడు. అపోస్తలులు యేసుప్రభు వెనకాల వెళ్ళిపోయారు అంతే. పిలిచాడు, నో క్వశ్చన్, ఓకే ప్రభు అని వెనకాల వెళ్ళిపోతాం అంతే. ఏ రోజు ఏ వాక్యం వింటావో ఆ వాక్యం వినంగానే సరి చేసుకోవాలి లోపం ఉంటే. దేవుడు చెప్పంగానే వినని స్వభావం మనలో ఉంటే సరి చేసుకోవాలి. పెద్దలు ఏదన్నా మంచి చెబితే వినని స్వభావం ఉంటే సరి చేసుకోవాలి. గర్వం అండి అది గర్వం. తగ్గింపు. చిన్న బిడ్డకి చెప్పంగానే చేస్తాడు చూడు, నేను ఎందుకు నీ మాట వినాలి. గర్వం ఉండదు, బిడ్డల్లో గర్వం ఉండదు. వినడం లేదంటే గర్వం అని అర్థం. వాళ్ళు గర్వం వచ్చేసిందని అర్థం. దెబ్బలు పడాలి. ఓకే, అర్థమైంది కదా? విధేయత, అవిధేయత. విధేయత అంటే చెప్పంగానే వినడం. అవిధేయత అంటే ఎన్నిసార్లు చెప్పినా చెప్పంగానే వినకపోవడం. విధేయత ఆశీర్వాదము, అవిధేయత నాశనానికి కారణం. అది మన వల్లే జరుగుతుంది. మనం తీసుకునే నిర్ణయం వల్లనే జరుగుతుంది. ఓకేనా? కనుక దేవుడు ఏం చెప్తున్నాడో ఆ చెప్పిన మాట టకాను హృదయం లోపలేసేసుకోవాలంతే. దేవుడు చెప్పంగానే ఈరోజు నాతో దేవుడు ఈ మాట మాట్లాడాడు, ఓకే ప్రభువ, ఈరోజు నుంచి నువ్వు ఏం చెప్తున్నావు అది నేను చేసేస్తాను. సూపర్గా ఉంటుంది జీవితం. దేవుడు చెప్పంగానే చేసే జీవితం సూపర్. అదే భక్తుల జీవితాలు. దేవునికి మహిమ కలుగును గాక.